ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. కంచెటి సురేష్ బాబు, న్యాయవాది, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా సినీ గోయర్స్ అసోసియేషన్ కన్వీనర్గా కూడా ఉన్నాను. ఇటీవల కాలంలో ఐబొమ్మ రవి అరెస్టు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఆయనకు వస్తున్నటువంటి విశేషమైనటువంటి మద్దతు, మధ్యతరగతి ప్రజల నుండి వస్తున్నటువంటి విశేషమైన మద్దతుకు కారణం ఏంటంటే, ఈ గడిచిన 10-15 ఏళ్ల నుండి ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగినటువంటి దోపిడీ, సగటు సినీ ప్రేమికుడి దగ్గర నుండి జరిగినటువంటి దోపిడీనే ఈరోజు ఐబొమ్మ రవికి ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేషమైన మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం. ఎందుకంటే గతంలో 10-15 ఏళ్ల నుండి గవర్నమెంట్ జీవోని అడ్డు పెట్టుకొని హైకోర్టు ఆర్డర్ ఉందని కొంతసేపు, గవర్నమెంట్ ఆర్డర్ ఉందని కొంతసేపు, 50 రూపాయలు కూడా అవకాశం లేని టికెట్ ధరని 150కి, 200కి, 500కి, గరిష్టంగా 1000 రూపాయలకు కూడా అమ్ముకొని సగటు ప్రేక్షకుడి దగ్గర నుండి నిలువ దోపిడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఐబొమ్మ రవి ఐబొమ్మలోకి ప్లాట్ఫామ్లోకి పెట్టిన తర్వాత ఎంతోమంది అంత డబ్బులు భరించలేక, 500 కానీ 1000 రూపాయలు కానీ భరించలేక ఆ ఐబొమ్మలోనే మొబైల్ ఫోన్లోనో టీవీల్లోనో చూసుకొని వినోదాన్ని పొందడం అనేది జరిగింది. అంత విశేషంగా మధ్యతరగతి ప్రజలు అరచేతిలోకి ఐబొమ్మ వెళ్ళిపోవడం కారణంగా ఈ సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మాకు లాభాలు కావాలి, మా సినిమాలు గొప్పగా ఆడాలని చెప్పి వాళ్ళ తాలూకా వ్యయాన్ని తీవ్రంగా పెంచేసుకొని, టికెట్ ధరలు సరిపోవట్లేదు, మాకు లాభాలు రావట్లేదు అని చెప్పి సగటు ప్రేక్షకుడి దగ్గర నుండి దోపిడీ చేయడం కారణంగా ఈరోజు ఐబొమ్మ రవికి ఇంత క్రేజ్ అనేది ఏర్పడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ లేని క్రేజ్ ఈరోజు ఐబొమ్మ రవికి వచ్చింది. ఇది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సినీ ఎవరైతే నిర్మాతలు ఉన్నారో, ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారో వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. సగటు ప్రేక్షకుడికి పక్క చూపులు చూడకుండా థియేటర్కి వచ్చి సినిమాలు చూసేటట్లుగా, సినిమా ఇండస్ట్రీ బతికేటట్లుగా చూడాలంటే 50 రూపాయల టికెట్ ధరని 50 రూపాయలకి అందించాలి మీరు. ఈరోజు అనకాపల్లి థియేటర్లో 200 రూపాయలు, 300 రూపాయలు, సరే సాలున 150 రూపాయలు ధర ఇచ్చి చూడాలంటే అది ఆ స్థాయి జీవో, గవర్నమెంట్ జీవోలో ఇచ్చినటువంటి సౌకర్యాలు కూడా లేని థియేటర్లకి ఆ స్థాయిలో డబ్బులు దండుకుని ప్రజల దగ్గర నుండి, ప్రేక్షకుల దగ్గర నుండి దోపిడీ చేస్తూ ఉంటే, ఇటువంటి ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులు ఇంకా కోకొల్లలుగా పుట్టుకొని వస్తారు. దీనితో పైరసీని అరికట్టేసాం అనుకుంటే కనుక అది చాలా పెద్ద పొరపాటు. ఇంతకు మించిన వాళ్ళు వస్తారు. పైరసీని అడ్డుకట్ట వేయాలంటే ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సినిమా థియేటర్లో ధరలు ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచండి. సినిమా థియేటర్లు బాగుపడతాయి, ఆ సినిమా థియేటర్ల చుట్టూ చేస్తున్న వ్యాపారాలు బాగుపడతాయి, మీ సినిమా తాలూకా కార్మికులు బాగుపడతారు, మీ సినిమాలో 10 రోజులు ఆడతాయి. అలా కాకుండా వచ్చిన వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మొత్తం ఆ డబ్బులు లాగేయాలి, ఆ తర్వాత వచ్చిందంత లాభాలు లాగేయాలి అనేటువంటి ఈ స్వార్థాన్ని కనుక మీరు వదిలేసుకుంటే ఇటువంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రజల ఆదరణ, సినీ ప్రేక్షకుల ఆదరణ థియేటర్ల మీద ఉంటుంది. వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఇక్కడ సినిమాలు చూపించేటువంటి వినోదాన్ని ఎక్కడా కూడా ఎవరు కూడా చూపించేటువంటి పరిస్థితి లేదు. కేవలం సినిమా ధరలు, అత్యధిక ధరలు ప్రేక్షకుడి దగ్గర నుండి నిలువ దోపిడీ చేస్తున్నారు కాబట్టే ఈ ప్రత్యామ్నాయ మార్గాలన్నీ చూస్తున్నారు. మీరు ఓటీటీలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే 50 రూపాయలకి సినిమా చూపించండి, ఖచ్చితంగా సినిమా థియేటర్లు అన్నీ కూడా కలకల్లాడతాయి. 50 రోజులు, 100 రోజులు కూడా థియేటర్లు ఆడతాయని చెప్పి నేను మీకు తెలియపరుస్తున్నాను. సినీ గోయర్స్ అసోసియేషన్ ద్వారా సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని కోరుతున్నాను, నేను చెప్పిన ఒకసారి పరిశీలించండి, పరిశీలించి అమలు జరపండి.
ఒకవేళ అది ఫెయిల్ అయితే ఆ రోజు నేను మీకు ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.